అందరికీ నమస్కారం. మన గుడిపాల మండలంలో గత 2 నెలలు 3 నెలల ముందు నుంచి కూడా ట్రాక్టర్ల దొంగతనాలు, మోటార్ సైకిల్ దొంగతనాలు తరచుగా జరుగుతున్నాయి. అదేవిధంగా జూలై నెల 21వ తేదీ రాత్రి సుమారు 11:30-12 టైంలో మన పసుమందకు చెందినటువంటి వినాయకం తన అవుట్ సైడ్లో ట్రాక్టర్ని పెట్టాడు. ఆ ట్రాక్టర్ దొంగతనం జరిగింది. అదేవిధంగా గత నెల 30వ తేదీ కృష్ణజమ్మాపురంకు సంబంధించినటువంటి చిట్టిబాబు నాయుడు తన ఇంటి ముందర పెట్టుకున్న ట్రాక్టర్ని కూడా గుర్తు తెలియని దొంగలు దొంగతనం చేయడం జరిగింది. వీటిపై ఫిర్యాదు ఇవ్వగా వీటిపైన కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత దర్యాప్తులో భాగంగా ఈ ట్రాక్టర్లు మనకి ఆ రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలించడం వలన తమిళనాడు వైపు వెళ్ళినట్లుగా మనకి ప్రాథమికంగా సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా తమిళనాడుకు చెందినటువంటి ముద్దాయిలు కొంతమంది లిస్టు తీసుకుని వారిపైన నిఘా ఉంచడం జరిగింది. ఈరోజు దర్యాప్తులో భాగంగా సుమారు 10 గంటల సమయంలో మేల్పాడికి పోయే రూట్లో చలిసీమలపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద మేము వాహనాలు తనిఖీ చేస్తుంటే అదే సమయంలో తమిళనాడు వైపు నుంచి కమ్మతిమ్మపల్లి మీదుగా మేల్పాడికి వెళ్ళేదానికి 2 ట్రాక్టర్లు వాటితో పాటు వాటి ముందర ఒక 2 వీలర్లో కొంతమంది రావడం జరిగింది. మేము వాహనాలు తనిఖీ చేస్తుంటే చూసి వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నించగా మేము మా సిబ్బందితో కలిసి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళని విచారిస్తే అక్కడ ఉన్న ట్రాక్టర్లు కూడా దొంగతనం చేసిన ట్రాక్టర్లు గాను, మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేసింది గాను వాళ్ళ విచారణలో భాగంగా గుర్తించడమైనది. ఈ 2 ట్రాక్టర్లు కూడా గుడిపాలలో దొంగతనం జరిగినటువంటి ట్రాక్టర్లుగా సొత్తుగా గుర్తించడమైనది. వీరు ముగ్గురిని అరెస్ట్ చేసి 2 ట్రాక్టర్లతో పాటు 2 వీలర్ను కూడా స్టేషన్ తీసుకురావడం జరిగింది. మరి కొంచెం లోతుగా దర్యాప్తు చేస్తే వీళ్ళు మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేసినట్లు గుర్తించడమైనది. ఇంతకుముందు వీళ్ళు వేలూరులో కూడా ఒక పల్సర్ 220cc బైక్ను కూడా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. ఆ బైక్ను కూడా మేము రికవర్ చేయడం జరిగింది. వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. ముద్దాయిల పేర్లు బద్రి అలియాస్ సాయి కుమార్ మరియు వీళ్ళ బావమరిది కార్తీక్. వీళ్ళిద్దరిది కూడా కోదండ రామాపురం కాట్పాడి మండలము, వేలూరు జిల్లా. అదేవిధంగా వీళ్ళ స్నేహితుడు రజనీమణి కూడా పరుత్తిపాడు, వేలూరు జిల్లా. వీళ్ళ ముగ్గురిని కూడా రిమాండ్ చేయడం జరిగింది. మండల ప్రజలకి ముఖ్యంగా కోరుకునేది ఒకటి, సీసీ కెమెరాలు పెట్టుకుంటే మనం ఎటువంటి నేరం జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవచ్చు. ఒకవేళ నేరం జరిగినా కూడా తొందరగా ముద్దాయిల్ని పట్టుకొని రికవర్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగానే విలువైన మోటార్ సైకిళ్ళు కానీ లేకపోతే కార్లు కానీ ట్రాక్టర్లు కానీ ఏదైనా ఉన్నట్లయితే వాటికి జీపీఎస్ని అమర్చుకుంటే మనము ఎటువంటి దొంగతనాలు జరగకుండా నివారించవచ్చు. ఒకవేళ దొంగతనం జరిగినా కూడా జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి సంబంధిత వాహనాలని మనము గుర్తించడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ.